కరోనా వంటి విపత్కర సమయంలో ప్రజలు భయపడి ఇళ్లలోనే తలదాచుకుంటున్నప్పటికీ పారిశుద్ధ్య కార్మికులు ఫ్రంట్ లైన్ వారియర్లుగా ప్రజల ఆరోగ్యాలు కాపాడటానికి ప్రాణాలకు తెగించి పనిచేశారని జనసేన పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ అన్నారు. హుక్కుంపేట మాజీ ఉప సర్పంచ్ జనసేన రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనర్ చిక్కాల వీర వెంకటరమణ కుటుంబ సభ్యుల సహకారంతో గ్రామంలో పనిచేస్తున్న పంచాయతీ కార్మికులు సిబ్బందికి శనివారం దుస్తులు స్వీట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. కందుల దుర్గేష్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చిక్కాల బాబులు ఆయన కుటుంబ సభ్యులు ప్రతి ఏటా ఈ విధంగా పారిశుద్ధ్య కార్మికులు పంచాయతీ సిబ్బందికి దుస్తులు పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. వారి సేవలను గురించి ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. సమాజంలో తమతో పాటు అందరూ ఆనందంగా గడపాలన్న మంచి ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమం మరింత మందికి స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు. సంక్రాంతి సందర్భంగా ఈ పంపిణీ కార్యక్రమం జరగాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందని తెలిపారు. రూరల్ మాజీ ఎంపీపీ జనసేన పార్టీ నాయకులు జరకూరి రామారావు, జనసేన రూరల్ అధ్యక్షుడు చప్ప చిన్నారావు, స్థానిక జనసేన నాయకులు సోము వినాయక్, చిక్కాల జనార్దన్, ఇంటి తాతాజీ, కామిరెడ్డి వీరబాబు, కురుమళ్ల శ్రీను, మెండు ప్రసాద్, అల్లంపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎవరైతే సమాజంలో శుభ్రతకి పారిశుధ్యానికి పెద్దపీట వేస్తూ అందరికీ సేవలు అందించేటువంటి పారిశుద్ధ్య కార్మికులు కానీ పంచాయతీ సిబ్బంది కానీ ఉన్నారో వారందరికీ కూడా ఈ వస్త్రదాన వితరణ చేయటం అనేటువంటి కార్యక్రమాన్ని శ్రీ చిక్కాల బాబులు నిర్వహిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా పండగకి చేయాల్సింది కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం వాయిదా వేసి ఇప్పుడు నిర్వహించుకోవడం జరుగుతుంది. సేవ కోసం నియమించబడినటువంటి వ్యక్తులు ఉన్నారో వారు ఆనందంగా గడపాలనేటువంటి ఆలోచనతో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని బాబులు గారు నిర్వహిస్తూ ఉంటారు. అందులో భాగంగానే పంచాయతీ కార్మికులు ఎవరైతే ఉన్నారో హుక్కుంపేట పంచాయతీ కార్మికులు వారందరికీ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ఇది ఒక మంచి సాంప్రదాయంగా కొనసాగిస్తున్నందుకు ఆయన్ని ప్రత్యేకంగా ఆయన కుటుంబాన్ని అభినందిస్తూ కోవిడ్ టైంలో కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ అనేటువంటి పేరు పారిశుద్ధ్య కార్మికులకు వచ్చింది. ఎందువల్లనంటే అందరూ భయపడి ఇళ్లలో కూర్చున్నప్పుడు అది ఇబ్బంది కలిగిస్తుంది అనేటువంటి భయంతో ఎవరో బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో బయటకు వచ్చి పారిశుద్ధ్యాన్ని మెయింటైన్ చేయడం మాత్రమే కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి ముందు వరుసలో నిలబడినటువంటి వ్యక్తులు పారిశుద్ధ్య కార్మికులు మరియు పంచాయతీ సిబ్బంది. అటువంటి వారి అందరికీ కూడా మేము రెండు చేతులతో నమస్కారాలు తెలియజేస్తున్నాం. మీరు ఆ రోజు చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో అవి మా అందరికీ ఆదర్శపాయం అనేటువంటి మాటను కూడా మరొకసారి తెలియజేస్తూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు చిక్కాల బాబులు గారిని వారి కుటుంబాన్ని అభినందిస్తూ